ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రుణమాఫీకి సంబంధించి కట్ ఆఫ్ తేదీ అయితే విధించడం జరిగిందన్నమాట. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు కట్ ఆఫ్ రుణమాఫీ కట్ ఆఫ్ ఖరారు అంటూ చూసుకోవచ్చు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు ఉన్నటువంటి 2 లక్షల రుణమాఫీని చేస్తామంటూ కూడా మనకైతే కట్ ఆఫ్ తేదీ అయితే విధించడం జరిగింది. ఒక్కో కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఒకే విడతలో 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ చూసుకోవచ్చు అనమాట. అయితే ఒకే విడతలో 35,000 కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా. భూమి, పాస్బుక్, రేషన్, అలాగే ఆధార్ కార్డ్ ప్రామాణికంగా అర్హత. అయితే చూడండి, మనకు 2 లక్షల రూపాయలు ఒక్కో కుటుంబానికి చేస్తారు. ఒకే విడతలో 35,000 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేయడం జరిగింది. దానికి సంబంధించి భూమి, పాస్బుక్, రేషను, ఆధార్ వాటిని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. పీఎం కిసాన్ అందని వారికి వర్తింపజేయాలా వద్దా అనే దాని గురించి డిస్కషన్ చేస్తున్నారు అన్న దానిపై పరిశీలన క్యాబినెట్లో చర్చించి విధి విధానాలు ఖరారు చేస్తారని చూసుకోవచ్చు అన్నమాట. అయితే మనకు రైతుల రుణమాఫీ విషయంలో కూత నిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన ప్రణాళికను వేగంగా రూపొందిస్తుంది. ఇప్పటికే నిధుల సమీకరణకు చర్యలు ప్రారంభించగా తాజాగా కటాఫ్ తేదీపైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు రుణాలు తీసుకున్న రైతులకు 2 లక్షల చొప్పున మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ కటాఫ్ తేదీ ప్రకారం రుణమాఫీకి దాదాపు 35,000 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని కూడా అంచనా వచ్చినట్లు సమాచారం. కాగా రుణమాఫీకి అర్హులైన రైతు కుటుంబాలకు గుర్తించడానికి భూమి, పాస్బుక్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉందంటూ చూసుకోవచ్చు. అయితే మనకు మాఫీ ప్రక్రియలో రైతులకు ఏవైనా ఇబ్బందులు కలిగినా, అర్హత కలిగి ఉండి ఏ కారణాల వల్లనైనా రుణమాఫీ అందకపోయినా ఆయా రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్స్ను ఏర్పాటు చేయనుంది. ఈ ఫిర్యాదుల స్వీకరణ సెల్కు కొంతమంది అధికారులను కేటాయిస్తారంటూ చూసుకోవచ్చు. అయితే ఏదైనా సాంకేతిక ప్రాబ్లమ్స్ ఉండి, ఏదైనా అర్హులు ఉండి రుణమాఫీ కాకపోయినా వాటికి సంబంధించి ఒక ప్రత్యేక కార్యదర్శిని కూడా రూపొందిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. వాటి ద్వారా అధికారులు మీ ద్వారా మీకు సంబంధించిన డీటెయిల్స్ సర్టిఫికేట్లు తీసుకోవడం జరుగుతుందన్నమాట. వారు సంబంధిత బ్యాంకులతో మాట్లాడి రైతులకు రుణమాఫీ అందేలా చర్యలు తీసుకుంటారంటూ చూసుకోవచ్చు. భారమైన బాధ్యతగా అంటూ కూడా చూసుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్నటువంటి రుణాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేయనుంది. 2014లో తొలిసారి అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ఎన్నికల సమయంలో రైతులకు 1,00,000 చొప్పున రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 వరకు కటాఫ్ తేదీగా పేర్కొంది. అయితే ఏడాదికి 25,000 చొప్పున 4 ఏళ్లలో 1,00,000 మాఫీ చేస్తామని చెప్పినా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయిందంటూ చూసుకోవచ్చు. దీంతో దాదాపు 8,500 కోట్ల రుణాలు పెండింగ్లో ఉండిపోయాయంటూ కూడా చూసుకోవచ్చు. కాగా గత ఏడాది డిసెంబర్లో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకు 2 లక్షల మేర రుణమాఫీని ఒకే దఫాలో చేస్తామని హామీ ఇచ్చిందంటూ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా మనకు ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి ఆల్రెడీ మనకు కటాఫ్ తేదీ కూడా విధించడం జరిగింది. అలాగే ఈ మేరకు రైతుల వివరాలు సేకరించింది. ఇందులో గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో చాలామంది రైతులకు మాఫీ అందలేదని తేలింది. దీంతో కటాఫ్ తేదీ విషయంలో పలుమార్లు చర్చించిన అనంతరం ప్రభుత్వానికి భారమైనప్పటికీ 2018 నుంచి రుణాలు తీసుకున్న రైతులకు 2 లక్షల మాఫీ మేర చేయాలని నిర్ణయించిందంటూ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా మనకు 2 లక్షల రూపాయలకు 2018 నుంచి 2024 వరకు తీసుకున్నటువంటి రైతులకు మాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. విడతలుగా కాకుండా ఒకేసారి మాఫీ. ఇక చూడండి, విడతలుగా కాకుండా ఒకేసారి మాఫీ. రుణమాఫీని విడతల వారీగా కాకుండా ఒకేసారి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కో విడతకు 25,000 చొప్పున 4 విడతల్లో 1,00,000 మాఫీ చేసినప్పటికీ పలు ఇబ్బందులు తలెత్తాయి.
అసలు రుణంలో నుంచి కొంత మొత్తాన్ని మాఫీ చేయగా మిగిలిన రుణాలకు వడ్డీ పడిందంటూ కూడా చూసుకోవచ్చు. సో దానికి సంబంధించి మంత్రులతో చర్చించి ఒకేసారి 2 లక్షల రూపాయలను మాఫీ చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి. అలాగే కటాఫ్ తేదీ కూడా మనకు విధించడం జరిగింది. జూలై 15వ తేదీ నుంచి మనకు విడతల వారీగా ఆల్రెడీ 50,000, 75,000 ఈ విధంగా చేస్తామంటూ కూడా మనకు అప్డేట్ వచ్చింది. వీడియో కూడా చేశాను, కావాలంటే వీడియో ఇంకోసారి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకైతే ఆగస్టు 15లోగా కంప్లీట్గా రుణమాఫీ కంప్లీట్ చేస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి చూడాలి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది, మరి ఎంతవరకు చేస్తుంది, వాటికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.